సార్, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు అయితే టీడీపీ నిర్వహిస్తుంది. చాలా అట్టహాసంగా మినీ మహానాడులు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. అలానే నిన్న మొన్న మహానాడులో భాగంగా ప్రతి ఒక్క టీడీపీ నేతలు ప్రసంగిస్తూ ఎక్కువగా టీడీపీ లేదా ఎన్టీఆర్ ఫోకస్డ్గా ప్రసంగాలు చేయకుండా ఎక్కువ జగన్నామ స్మరణ చేశారని, జగన్ని తల్లి చెల్లి గొడ్డలి అనే ఈ 3 పదాలు లేకుండా ఏ ఒక్కరు వాళ్ళ ప్రసంగాలు పూర్తి చేయలేదని మనం చూస్తే అర్థమవుతుంది. సో దీని గురించి ఏమంటారు? అంటే జగన్ని చూసి ఒక ఫోబియా లాగా జగన్ భావిస్తున్నారా? జగన్ ఫోబియా ఉన్న పట్టుకుందా, లేదంటే జగన్ వచ్చేస్తాడు, మనం ఆదమర్చి ఉంటే జగన్ వచ్చేస్తాడు అనే ఒక భావనలో ఉన్నారా? అంటే ఒక రాజకీయ పార్టీ మహాసభలు ఎలా జరగాలి అనే కనీసపు అవగాహన కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. ఓకే. ఎందుకంటే జనరల్గా పార్టీ మహాసభ జరగడానికి ముందు పార్టీ పొలిటికల్ లైన్, అంటే పార్టీ ప్రస్తుత ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటోంది, ఎలా ట్రావెల్ చేయించాలనుకుంటోంది, వచ్చే మహాసభల వరకు పార్టీకి పొలిటికల్గా ఇవ్వాల్సిన డైరెక్షన్ ఏమిటి అనే 3 అంశాలని ప్రస్తావిస్తూ ఒక రాజకీయ తీర్మానం రాస్తారు. ఓకే. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి, ప్రస్తుత దేశ పరిస్థితి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితి, ఈ మూడిటి వలన ఈ మూడిటిలోనూ వచ్చిన మార్పులు ఏమిటి, ఈ మార్పుల ప్రభావం రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎలా పడుతోంది, ఆర్థికంగా ఎలా పడుతోంది, సామాజికంగా ఎలా పడుతోంది, వీటి గురించినటువంటి వివరణ చెబుతూ దీనిలో ఎవరి షేర్ ఎంతని మేము భావిస్తున్నాం అనే స్పష్టత ఇస్తూ ఒక డాక్యుమెంట్ రాయాలి. ఓకే. దీని నుంచి బయటపడటానికి ఏమిటి మార్గం అని పార్టీ అనుకుంటోంది, పొలిటికల్ ప్రోగ్రామ్ ఏమిటి, అలాగే ప్రజలకి చెప్పాల్సిన ప్రోగ్రామ్ ఏమిటి అనే దానికి సంబంధించి ఒక చాప్టర్ ఉండాలి. ఇది అయిన తర్వాత వచ్చే మహాసభల వరకు మన లక్ష్యాలు ఏమిటి అనేది ఇంకో చాప్టర్ పెట్టి ఒక రాజకీయ తీర్మానం అనేది తయారు చేస్తారు. అవును. ఈ రాజకీయ తీర్మానం అనేది ప్రతి జిల్లా సభలోనూ చర్చించాలి. ఓకే. చర్చించి వాళ్ళు కరెక్షన్స్ ప్రతిపాదించాలి. ఆ ప్రతిపాదించిన కరెక్షన్స్తో దాన్ని సమగ్రపరిచి అది ముసాయిదా తీర్మానం పెడుతుంది జిల్లా సభలకి. ఈ ముసాయిదా తీర్మానాన్ని మహాసభ ఆమోదిస్తుంది. ఓకే. ఇది పొలిటికల్ సభలకు సంబంధించిన కనీసపు పని. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక రాజకీయ తీర్మానం ఆమోదించినట్టుగా కానీ, జిల్లా మహానాడుల్లో దానికి సంబంధించిన చర్చ జరిగినట్టుగా కానీ ఒక ముసాయిదా రాజకీయ తీర్మానంగా ఒక్క డాక్యుమెంటు బయటికి రాలేదు కదా. అవును. వాళ్ళు బయటకి విడుదల చేసినటువంటి మహానాడు కార్యక్రమ వివరాలు అనే పేరుతో ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన డాక్యుమెంట్లో మొత్తం చూసా నేను అది. ఓకే. దానిలో ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఏమిటి అనేది ఒక లిస్ట్ ఇచ్చారు. ఓకే. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రజోపయోగ కార్యక్రమాల వివరాలు ఇచ్చి, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాల కంటే ఇవి ఎలా భిన్నమైనవి, దీన్ని ఏ నేరేటివ్లో జనంలోకి తీసుకెళ్ళాలి అనేదే ప్రధానంగా చెప్పారు వారు. చెప్పి గత ప్రభుత్వ హయాంలోకి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పుల గురించి ఎక్కువ వివరణలు ఉన్నాయి దానిలో. అవును. ఆ మార్పులు కూడా ఒక విమర్శనాత్మక కోణంలో చెప్పారు. మీది గొడ్డలి పార్టీ, మీది అది నేరేటివ్ అక్కడ కల్పించింది. నేను డాక్యుమెంట్ వరకే మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. ఇది వాళ్ళ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ప్రజలకు చేసిన సేవలు, ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వాటి వివరాలు, అదే టైంలో ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన కంపారిటివ్ స్టడీ, వీళ్ళు చేసినటువంటి పనులు ఎందుకు గొప్పవి అని చెప్పాలి, ఈ నేరేటివ్ని కూడా కేడర్కి వివరించడం కోసం ఆ డాక్యుమెంట్లో ఎక్కువ స్పేస్ దీనికే కేటాయించారు. ఇంతకు మించి వేరే పొలిటికల్ ప్రోగ్రామ్ కానీ, పొలిటికల్ డిస్కషన్ కానీ, సమాజం గురించిన అవగాహన కేడర్కి కల్పించే ప్రయత్నం కానీ జరగలేదు. ఇదేదీ లేకుండా వాళ్ళు ఆ మహానాడు నిర్వహించాలి అనుకున్న తర్వాత అది చదివిన బుర్రలకి ఏమనిపిస్తుంది,
మనం చాలా గొప్పవాళ్ళం, మనకు ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ పరమ దుర్మార్గులు, మనతో ఉన్నవాళ్ళు మాత్రమే సన్మార్గులు అనే అభిప్రాయం బలంగా కలుగుతుంది కాబట్టి అదే మాట్లాడారు వాళ్ళు మైక్ పట్టుకొని. అంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే అక్కడ ఏపీ నాయకులందరూ చాలా కాన్షియస్గా జగన్మోహన్ రెడ్డిని కనీసం ఒక 2 ఎన్నికల్లోనైనా నిలువరించాలి అనేటువంటి ఒక తపనతో మాట్లాడారు. తపనే అది. ఆ తపనతో మనం అధికారాన్ని నిలబెట్టుకోవాలి, లేకపోతే సమస్యలు వస్తాయన్న ధోరణిలో వాళ్ళ ఆందోళనాత్మకమైనటువంటి ఆందోళనతో ఉన్నవాడు. అంటే పిరికివాడి కంటే క్రూరుడు ఉండడం సామెత ఉంది. ఆ ధోరణిలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా ప్రసంగాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దేవుళ్ళకి మొక్కండి, మళ్ళీ ఈ పార్టీ రాకూడదు. అదే ఆయన ఈ మధ్య మోర్ హిందూగా మారిపోయాడు. మోర్ హిందూగా మారిపోయి ప్రతి గుడికి వెళ్ళి అర్చన చేయండి, దేవుడి సహకారం కూడా కావాలంటే దేవుళ్ళకి కూడా పార్టీ సభ్యత్వాలు ఇవ్వండి లెవెల్లో మాట్లాడాడు ఆయన. సరే, అదొక గొడవ. ఆ గొడవ కూడా పక్కన పెట్టేసి చూస్తే మహానాడు అనేటువంటి కార్యక్రమం టోటల్గా క్యాడర్లో ఒక రకమైనటువంటి పవర్ పాలిటిక్స్కి సంబంధించిన ఆశలు కల్పించటం అనేది ఎరలు వేయటంగా కనిపించింది. అది అంటే మీకు ఈ ఉపయోగాలు కూడా ఉంటాయి ఈ పార్టీతో సీరియస్గా ట్రావెల్ అయితే అనేటువంటి అభిప్రాయం కూడా క్యాడర్లో కల్పించటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ ఉపన్యాసాల్లోనే. ఇదంతా చేస్తూ బయట పార్టీల క్యాడర్కి కూడా వాళ్ళు ఎరలేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అనే నెరేటివ్ని ఇవ్వాలి అని అనుకున్నారు. ఆ ప్రయత్నం ఏదో కొంతమేరకు సక్సెస్ అయింది, వాళ్ళు ఆనందపడిపోయారు. అయితే ఈ ప్రోగ్రామ్ అంటే ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా ఒక రాజకీయ పార్టీ మహాసభలు ముగిశాయని చెప్తారో వాళ్ళకే తెలియాలి. అది లేదు. పొలిటికల్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడాలి. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ సమస్యల గురించి అనేకం మాట్లాడి ఉండాల్సింది. అది జరగల. ఒక పక్కన అంతర్జాతీయ స్థాయిలో ఒక దారుణం జరుగుతోంది. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఇక్కడికి వీళ్ళు లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ గంభీరంగా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటం కోసం అని జనాల భూములు గుంజేసుకుంటున్నారు, కానీ ఇక్కడికి పెట్టుబడులు రావడం లేదు. ఫారెన్ ఇది రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడంతో ఇప్పుడు మన రూపాయి విలువ పతనానికి కారణాల్లో అది ఒక ప్రధానమైన కారణం. ఎఫ్డిఐలు తగ్గిపోవటం, బాగా 80% వరకు ఎఫ్డిఐలు తగ్గిపోయాయి 2 ఏళ్లలో. పెట్టుబడులు రావడం లేదు. పెట్టుబడులు రాకపోవడానికి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనే అధ్యయనం ఒకటి చేయాలి కదా నీ పార్టీ. దానికి ఆ పరిస్థితి రావడానికి అంతర్జాతీయంగా అమెరికా చేస్తున్నటువంటి విన్యాసాలు, అంటే వాళ్ళు క్రైసిస్లో ఉన్నారు. అమెరికా ఒకటే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మందగమనం అనేది ఉంది. చాలా దేశాలు క్రైసిస్లో ఉన్నాయి. వాళ్ళందరూ సెల్ఫ్ కరెక్షన్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఆ సెల్ఫ్ కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ప్రపంచాన్ని జయించాలి అనే ప్రోగ్రాంని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ వాయిదా వేసిన ఫలితం మన మీద పడుతోంది, ఈ ప్రభావం. దీని నుంచి బయటకు పడటానికి మనం దేశీయంగా ఏం చేయగలం అనే దానికి నీకు ఒక ప్రోగ్రాం ఉండాలిగా. దానికి ఉపాధి లభించాలి. దానికి సంబంధించిన చర్చ కనీసం మాత్రంగా లేకుండా నువ్వేదో భ్రమలు చెప్పి మహానాడు ముగించేసి ఈ భ్రమలే ప్రపంచంలో కల్పించండి అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి జనాలు సిద్ధంగా ఉండాలి కదా. నిరుద్యోగం బలంగా ఉంది. నిరుద్యోగం బలంగా ఉంది, ధరలు పెరుగుతున్నాయి, సంపాదనలకి ఖర్చుకి లంగర అందటం లేదు, అప్పులు పెరుగుతున్నాయి, ఈఎంఐలు పెరుగుతున్నాయి, ఎలా కట్టాలో తెలియటం లేదు జనాలకి. బ్యాంకులు ఎలా జనాల నుంచి డబ్బులు వసూలు చేయాలో అర్థం కావట్లేదు బ్యాంకులకి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొత్త రుణాలుగా ఇచ్చి జనాలందరినీ ఈఎంఐలుగా కట్టేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. మీరు సోషల్ మీడియాలోకి వెళ్తే 100 వస్తున్నాయి, ఏవి లోన్ తీసుకోండి మా దగ్గర అని. ఎందుకు వస్తుంది ఈ గొడవలన్నీ అంటే పెట్టుబడుల కోసం బ్యాంకులను ఆశ్రయించేవాడు కూడా లేడు. ఆ నిధులు ఎక్కడో చోట సర్క్యులేట్ చేయకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్లు పే చేయలేరు వాళ్ళ దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద.
ఓకే. అందుకని కొత్త రుణదాతల్ని ఆకట్టుకోవడానికి వాళ్ళు విపరీతంగా శ్రమ పడుతున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ కష్టం ఎందుకు పడాలి అని నువ్వు అనుకోవాలి కదా. ఓకే. ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, గత 10-15 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వచ్చిన సందర్భం నుంచి కూడా జగన్ ఒక అవినీతిపరుడు, జగన్ ఒక దోపిడీదారు, జగన్ ఒక కూనీకోరు, ఈ తరహాలో ఆయన్ని బూచిగా చూపిస్తూ ఒక ఫియర్ మాంగరింగ్ చేస్తూ మీరు మా పార్టీకి ఓట్లేయండి అనే తరహాలోనే టీడీపీ ప్రచారం సాగుతుంది ఈరోజు కూడా. ఇప్పుడు మనం టీడీపీని చూస్తే ఏ ఎన్నిక కూడా ఒంటరిగా వెళ్ళటానికి సిద్ధపడే సూచనలు అయితే కనపడటం లేదు. అంటే టీడీపీ బలహీనపడింది, ఒంటరిగా టీడీపీ ఎప్పటికీ ఒంటరిగా పోటీ చేయలేదు, ఇక పవన్ కళ్యాణ్ లేదంటే మరొక పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సింది అనే పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కూడా టీడీపీ రియలైజ్ అవ్వట్లేదు. టీడీపీ స్వతహాగా తమ మీద ప్రజల్లో ఎందుకు మనం ఒంటరిగా పోటీ చేసి గెలవలేము అనే ఒక సొంత ప్రోగ్రామ్ అనేది ఏ పార్టీకి ఉండకూడదు అని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. ఓకే. అనుకుని ఓవర్గా బుల్డోజ్ చేసుకుంటూ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మార్జిన్ ఉంచుకుని మాత్రమే స్నేహం చేయాలి ఎవరితోనైనా అన్నట్టుగా ఉండేవాడు. కానీ 24 ఎన్నికల ముందు నుంచి ఆయన మారాడు. మార్జిన్ అక్కర్లేదు, ఈరోజు సర్వైవలే ముఖ్యం. ఈ సర్వైవల్ ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు అటు వెళ్ళారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత సరెండర్గా ఉన్నారు అధికార పార్టీకి, అంటే ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీకి అనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అంటే వీళ్ళేం చెప్తున్నారు, మా పార్టీ పుట్టినప్పటి నుంచి బీజేపీతో స్నేహంగానే ఉంది అని చెప్పడానికి విపరీతంగా బట్టలు చింపేసుకుంటున్నారు తెలుగుదేశం ప్రతినిధులు. రెండో వైపు జనసేన మమ్మల్ని తిట్టారు, నన్ను తిట్టినా పర్లేదు, లేకపోతే నాదెండ్ల మనోహర్ని తిట్టినా పర్లేదు, దేవుడు లాంటి అమిత్ షాని తిడతారా అని ఆయన గొడవలు చింపేసుకుంటున్నాడు. ఈ గోలలో ఉన్నారు. ఇదంతా ఢిల్లీ దేవుడి ప్రసన్నం కోసం జరిపిన ప్రోగ్రాం తప్ప ఇంకేమీ కాదు. అదే నెరేటివ్లో ఉన్నారు వాళ్ళు. రేపటి రోజున పరిస్థితులు బాగోక టీడీపీ కలిసి రాక పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకుంటే, లేదంటే బీజేపీ పక్కకు తప్పుకుంటే వాళ్ళ ఈ కూటమి నుంచి టీడీపీ అయితే ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ రోజున టీడీపీకి ఉన్న ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. ఈలోగా వాళ్ళు ఒంటరిగా మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అని అనుకోవడం లేదు. వాళ్ళు జీవితాంతం ఎన్డీఏతో కలిసి నడవాలి అనుకుంటున్నారు. ఏదైనా తప్పులు జరిగాయి సవరించుకోండి అంటే సవరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచి, లేదంటే కాపులు కూడా పవన్ కళ్యాణ్ని వదిలేసి మనకి ప్రయోజనం లేదు పవన్ కళ్యాణ్తో అనే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా టీడీపీకి ఈ రెండు పార్టీలతో ఉపయోగం ఉండదు. సో స్వతహాగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ని బిల్డ్ చేసుకోకుండా, ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న ఒక ఒపీనియన్ని కరెక్ట్ చేసుకోకుండా ఎంతకాలం అని ఫియర్ మాంగరింగ్ని నమ్ముకుంటారు. జగన్ని ఎంతకాలం బూచిగా చూపిస్తారు. జగన్ని బూచిగా చూపించే పరిస్థితి కూడా ఎల్లకాలం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఓకే. వాళ్ళు సరెండర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఏ ప్రోగ్రాం చెప్తే ఆ ప్రోగ్రాం మాట్లాడుతున్నారు. వాళ్ళు నిలబెట్టుకోవడానికి లోకల్గా జగన్ అడ్డం పెట్టుకుంటున్నారు. అంతవరకే. రేపు పొద్దున్న సీరియస్గా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్కి అమిత్ షా గారు చెప్పారు అని చెప్తున్నటువంటి నెరేటివ్ ఒకటి ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా అవసరమే రాజకీయాలకి, కాబట్టి అతను అరెస్ట్ చేస్తే నష్టపోతాం తప్ప లాభం పొందాం అని చెప్పిన మాట అక్షరాల సత్యం. పైగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీడ్ ఇది అని కనుక తెలుగుదేశం పార్టీకి అర్థం చేయించి మీరు ఆయన గురించి మాట్లాడటం ఆపేయండి అని ఢిల్లీ దేవుడు చెప్తే ఆపేస్తాడు. ఓకే. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు బీజేపీ కనుక జగన్ మీద చర్యలు తీసుకుంటే, లేదంటే జగన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఏదైనా చేస్తే జగన్ని కాంగ్రెస్కి దగ్గర చేసిన వాళ్ళు బీజేపీ అవుతుందంటారా? అంటే జగన్లో ఎక్కడో ఒక పరివర్తన మొదలైందేమో అని ఒక చిన్న హోప్ నిన్న కార్యకర్తల సమావేశం నుంచి మొదలైంది. ఓకే. ఆయన మొదటిసారిగా ఈ సర్ గురించి మాట్లాడాడు. అవును. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ అలా వ్యాఖ్యానించడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారాల్సిన అంశమే. ఓకే. అంటే ఆయన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే అనేటువంటి కార్యక్రమం, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనే ప్రోగ్రాంలో వీళ్ళు ఓట్లని మదింపు వేసి తొలగించటం అనే దాని వలన తమిళనాడు ఎన్నికల్లో జరిగినటువంటి నష్టాలు, అలాగే
వెస్ట్ బెంగాల్లో తృణమూల్కి జరిగినటువంటి నష్టాల గురించి తన క్యాడర్తో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అవును. ఈ డిజైనింగ్ అనేది భారతీయ జనతా పార్టీ నుంచి నడుస్తోంది అనే విషయం ఆయనకు తెలియంది కాదు. అవును. అయినప్పటికీ ఇది ఒక ప్రమాదం ఉంది, కొంచెం బూత్ లెవెల్లో కేర్ తీసుకోండి, ఓకే. ఓటర్కి వాళ్ళ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్తో ఏం మాట్లాడాలో తర్ఫీదు ఇవ్వండి దాకా చెప్పాడు ఆయన క్యాడర్తో. ఓకే. కనుక మొదటిసారిగా ఆయనకి అంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనేది జరుగుతోందని అందరికీ తెలుసు, కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ ఇష్టానుసారం డ్రైవ్ చేస్తున్నారు అనేది ఎన్నికల సంఘాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని నడిపిస్తోంది ఈ సర్ అనే పేరుతో. అస్మదీయుల్ని ఉంచుతూ తస్మదీయులు అనుకున్న వాళ్ళందరినీ పీకేస్తూ వాళ్ళు ఈ విన్యాసాలు నడపటం అనే దాని మీద చాలా సోదోహరణగా రాహుల్ గాంధీ గారు రోడ్డు మీద పెట్టి చెప్పాడు. ఆ రోజున ఎందుకు ఆయనకు మద్దతు తెలియజేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడో పరివర్తన, ఇది ఎంత ప్రాక్టికల్ రియాలిటీ చూశాడు, ఈ ఎన్నికలు ఎంత ఇంపాక్ట్ చేసినాయి. ఎస్ సర్ అనే ఒక తాలూకా ప్రభావం ఈ ఎన్నికల్లో చూశాడు. అది ఉంది, అదేదో ప్రమాదం ఉంది మనకు కూడా. మనం కొంచెం మరీ మూర్ఖంగా వెళ్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, మనం కూడా కొంచెం బుర్ర విప్పి ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి, వాయిస్ రైజ్ చేయాలి అనేది ఎక్కడైనా ఫీల్ అవుతున్నాడా? నెమ్మదిగా మొదలైతే మంచిదే. మొదలైతే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల అంటే ఆ వ్యాక్యూమ్ ఉంది అక్కడ. అవునవునవును. ఆ వ్యాక్యూమ్లో ఈయన ప్రాపర్గా సిట్ అవుతాడు, లేకపోతే ఇంకెవడైనా ఛాన్స్ కొట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఉంది. సీరియస్గా ఎన్డీఏ ఎగనెస్ట్ ప్రోగ్రామ్ తీసుకుని అక్కడ గనక పనిచేస్తే వాళ్ళు చేయవలసిన పనే అది. చేయాల్సిన పద్ధతులు చేస్తే ఏపీలో వాళ్ళు గట్టి పోటీ ఇవ్వగలరు అన్ని పార్టీలకి. అవును, కానీ వాళ్ళకి కావాల్సిందల్లా ఒక మంచి నాయకత్వమే లేదు ప్రస్తుతానికి. నాయకత్వం లేదు, కానీ ప్రోగ్రామ్ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ డమ్మీ అయింది కాబట్టి ఇంకెవరైనా పొలిటికల్ పార్టీ పెడితే, యాంటీ ఎన్డీఏ ఎజెండాతో పొలిటికల్ పార్టీ పెడితే భుజానెత్తుకోవటానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.